ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు బేసిక్ టైలరింగ్ క్లాసెస్లోని 8 క్లాసులు కంప్లీట్ అయిపోయి ఇది 9వ క్లాస్ అండి. ఈ క్లాస్లో ఏంటంటే ముందు క్యాజువల్గా మనం ఏం స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఎలా స్టిచ్చింగ్ ప్రాక్టీస్ అవ్వాలన్న విషయం గురించి నేర్చుకున్నాం కదా ముందు క్లాసెస్లోని. ఇప్పుడు ఏ స్టిచ్చింగ్స్ ఇంపార్టెంటు, అవి దేనికి యూజ్ అవుతాయి, ఏ స్టిచ్చింగ్ దేనికి యూజ్ అవుతుంది, ఏంటి అసలు ఏమేమి స్టిచ్చింగ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ప్రతి డ్రెస్సు మనం స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము స్టిచ్చింగ్లో తడబడకుండా అన్న విషయాల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక ప్రతిదీ మీకు డీటెయిల్గా తెలుస్తుంది. ప్రతి స్టిచ్చింగ్ కూడా దేనికైతే ఉపయోగపడుతుంది అన్న విషయాల గురించి మీకు నేను వివరంగా చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ 2 పొరలు నేను తీసుకున్నాను, చూడండి 2 లేయర్లు తీసుకున్నాను. ఇది 2 అంచుల్ని కూడా ఇలా కలిపి ఈ పాదం ఖర్చు వెడల్పుని మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఈ పాదం అనేది చూసాక ఫూట్ అనేది ఏంటంటే సైడ్ని మధ్యలో సూది ఉంటుంది, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుంది కదా. ఒకవైపుది అటువైపుది పాదం వెడల్పు ఎంతైతే ఉందో దానికి క్లాత్ కరెక్ట్గా అంచు వచ్చేటట్టుగా మనం పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తే కనుక దీన్ని పాదం ఖర్చు స్టిచ్చింగ్ అంటారు. మీకు నేను కుట్లు నేర్పించినప్పుడు కూడా స్టిచ్చింగ్ నేర్పించినప్పుడు కూడా అందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయం. ఇది నార్మల్ బేసిక్ స్టిచ్చింగ్ అండి. దీనివల్ల ఏంటంటే అంటే ఫూట్ మార్జిన్ అని కూడా అంటారు, పాదం ఖర్చు అని కూడా అంటాం అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది పాదం ఖర్చుతోని లైన్గా మీకు కుట్టు వేయడం అంటూ వస్తే ఈ పాదం ఖర్చుతో మీరు ప్రతిదీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా ఏ స్టిచ్చింగ్ చేసినా సరే మీకు మిస్టేక్ అవ్వడం అంటూ ఉండదన్నమాట. ఎప్పుడైతే వంక టింకర్గా వేసారో మార్జిన్ ఎంత తీసుకోవాలో తెలియడం లేదో అది మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఫస్ట్ బేసిక్ స్టిచ్చింగ్ అనమాట. ఈ పాదం ఖర్చు అన్నది ఇంచుమించులోని ఒక 1/4 ఇంచు వెడల్పు ఉంటుంది. అంటే 1/4 ఇంచు వెడల్పు అనేది ఉంటుంది అనమాట. ఒక 1/4 ఇంచు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నారు అంటే కనుక ఈ పాదం ఖర్చుతోని ఇది మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నా, ఏదైనా 2 పీసులు జాయింట్ చేసుకున్నా, షేప్ బెల్ట్లు జాయింట్ చేసుకున్నా, అలాగే మెడ ముక్కలు జాయింట్ చేసుకున్నా ఈ మార్జిన్ యూజ్ చేసాము అంటే కనుక మీరు అసలు ఎక్కడా కూడా మీకు తప్పులు రాకుండా చక్కగా స్టిచ్చింగ్ అవుతుంది. ఇంకా రెండవది వచ్చేసి మనకి బార్డర్లు గట్ట ఏమన్నా వేసుకున్నప్పుడు ఇలా అంచుని సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకటి సైడ్ నుంచి ఇలా చూసారా, ఇలా ఒక ఫోల్డ్ చేసానా, ఇలా ఇంకో 2వ ఫోల్డ్ చేసినప్పుడు మనకి సైడ్ నుంచే టాప్ స్టిచ్ లాంటిదే ఇది కూడా. కాకపోతే ఏంటంటే మనకి అంచంటే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇది 2వ రకం. ఇది అంచంటే ఇది చూస్తున్నారు కదా, మనకి ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఫోల్డింగ్ అంచంటే కుట్టాలి. ఎక్కడా కూడా ఈ క్లాత్ మీదకి రాకూడదు, అలాగని మనం మడిచిన క్లాత్కి దూరంగా వెళ్ళిపోకూడదు. కుట్టు అనేది ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో అక్కడికి కరెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది పడాలన్నమాట. ఇది ఫోల్డింగ్ స్టిచ్ అంటారు. ఇది మనం ఒక మడత పెడితే సింగిల్ ఫోల్డ్ అంటారు, 2 మడతలు పెట్టి కుడితే డబుల్ ఫోల్డ్ అంటారు, అదే 3 ఫోల్డ్ పెడితే త్రిబుల్ ఫోల్డ్. ఇది ఏదైనా సరే కుట్టిదే, మీరు ఎన్ని మడతలు పెట్టినా కుట్టు అనేది ఇదే. చూస్తున్నారు కదా, అంచంటే కుట్టాను. నేను బ్లాక్ దారంతో వేస్తున్నానండి మీకు కనిపించడం కోసం అని చెప్పి. చూస్తున్నారు ఎక్కడ అంచు ఉన్నది, ఎక్కడ మనం ఉన్నదన్నది కూడా తెలియకూడదు అన్నమాట. మీరు ఇదే రకంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కుట్టు మాత్రం వంక టింకర్ లేకుండా స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇలా డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు మీకు దలసరి ఎక్కువైపోయి స్టిచ్చింగ్ రాదు. కాబట్టి పక్కనే ఇంకొక ఫోల్డ్ చేయండి. మీరు కొద్దిగా ఇలాగే ఈ మాత్రం వెడల్పుని కొద్దిగా పొడవుగానే క్లాత్ తీసుకుని ఇలా చూసారు కదా, ఇంకా ముందుకి ఇలా క్లాత్ని తీసుకుని మనకి కుర్చీలు వేసుకుంటాం కదా అలాగా ఇంకొక ఫోల్డింగ్ చేయండి. చేసి ఆ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఇంకొకసారి స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారా, ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేశారు అంటే కనుక కొత్తగా నేర్చుకునేవారు మీకు ఏదైనా సరే ఏ డ్రెస్సులు నేర్చుకోవాలన్నా సరే కుట్టు చూసారంటే టప్మని అర్థమైపోద్ది అనమాట. ఇది ఇలా ఫోల్డింగ్ స్టిచ్చింగ్ అయ్యింది, నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట అన్న విషయాన్ని మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చూస్తున్నారు, ఇలా నేను 2వసారి కుట్టాను. ఎక్కడా కూడా వంకర రాకూడదు. ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఫోల్డింగ్ మీదే కుట్టొచ్చేయాలి. ఎక్కడ కూడా అటు ఇటు కూడా అస్సలు తిరగకూడదు అనమాట. ఇదే రకంగా చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ
మీరు క్లాత్ ఎంతైతే ఉందో అంత కంపల్సరీగా నా మాట విని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. దేనికి యూజ్ అవుతుంది అంటే, మీరు పాకెట్స్ ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేశారనుకోండి, అంచంటే కుట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. జెంట్స్ షర్ట్లు కానీ పాకెట్స్ ఏమైనా వేసుకున్నప్పుడు కానీ అది ఇప్పుడు రివర్స్ చేసినప్పుడు ఇలాగ ప్లేట్స్ కింద వచ్చాయి కదా, ఇలాగ ప్రిల్స్ కింద వచ్చాయి కదా, దీని అంచును కూడా ఇలా కూడా ఒక కుట్టు వేసేసుకున్నారనుకోండి, డబుల్ ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఇటువైపు అటువైపు కూడా మీకు క్లాత్ అనేది యూజ్ అవుతుంది. డబుల్ ప్రాక్టీస్ అనేది మీకు అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది మనకి ఏదైనా డ్రెస్సుల అంచులు కానీ కుట్టుకున్నప్పుడు మనకి యూజ్ అవుతుంది. చేతుల అంచులు, అలాగే బ్లౌజ్ అంచులు, నడుము అంచులు, డ్రెస్కి అంచులు, షర్ట్కి అంచులు, పిల్లల ఫ్రాకులకి అంచులు, లాంగ్ ఫ్రాక్ అంచులు కుట్టినప్పుడు ప్రతి దానికి కూడా మీకు ఈ స్టిచ్చింగ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుని అంచు మీద స్టిచ్చింగ్ అన్నది మీకు ఇన్నాట్లకి మీకు యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదే రకంగా హుక్స్ పట్టికి వేసినప్పుడు ఇవన్నిటికి కూడా మీకు ఈ కుట్టే యూజ్ అవుతుంది. ఇంకా మూడవది ఈ స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ కూడా నేను 2 లేయర్లు తీసుకున్నాను. క్లాత్ తీసుకుని ఇలాగ అంచుల్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా మీకు ఇందాక నేను పాదం ఖర్చు కుట్టు గురించి చెప్పాను కదా, ఇది కనీసం 1 ఇంచు వెడల్పునన్నా సరే ఇలా లైన్ గీసుకున్నారు అనుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత దీని మీద ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకుంటాం. ఇది ఏ కుట్లోకి వస్తుంది? బేసిక్ కుట్లోకి వస్తుంది. ఈ బేసిక్ కుట్టు అనేది ఫస్ట్ మనం ఇలాగా స్ట్రైట్గా వేసేసుకోవాలి. వెడల్పు ఎక్కువగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేద్దాము అని అనుకునే వాళ్ళు మనం ఎంత వెడల్పునైతే కుట్టాలనుకుంటున్నాం ఇంచీ టేప్తో కొలుచుకొని స్ట్రైట్గా లైన్ గీసుకుని దాని మీద స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 అంచులు కలిపిన తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ 2 అంచుల్ని ఇలా ఓపెన్ చేయాలి. మీరు ఇలా ఓపెన్ చేసినప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో అక్కడ ఇలా గోరుతో ఇలాగ మనం అంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇటువైపు అంచుని ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టాలి. చూస్తున్నారా, ఒక 1/4 ఇంచు లోపలికి ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను. అదే రకంగా అటువైపు కూడా ఒక 1/4 ఇంచు అనేది ఫోల్డ్ చేసి ఇలా కూడా పెట్టాను. ఇవి టాప్ స్టిచ్ల్లోకి వస్తుంది. ప్రిల్స్ వేసి టాప్ స్టిచ్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే సేమ్ మీకు ఇందాక చూపించిన ఫోల్డింగ్ మీద అంచుకుట్టే ఇక్కడ కూడా యూజ్ అవుతుంది చూడండి. కాకపోతే మడిచే పద్ధతి వేరు. ఇటు అటు కూడా సపరేట్ చేసి 2 అంచుల్ని సపరేట్ చేసి 2 అంచుల్ని ఫోల్డింగ్ చేసి రెండిట్లకి అంచు అంటే కుట్టుకుంటూ వస్తున్నాం అనమాట. మరి ఈ కుట్టు దేనికి యూజ్ అవుతుందండి అని అంటే కనుక, ఇది మీరు పంజాబీ డ్రెస్ ప్యాంట్లు కట్ట స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు పై బెల్ట్కి మీకు యూజ్ అవుతుంది. ఈ స్టిచ్చింగ్ అన్నది దానికి పర్ఫెక్ట్గా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా సరే మీరు పటియాల డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకున్నా సరే, సెమీ పటియాల అన్నా, ఫుల్ పటియాల అన్నా సరే, సల్వార్ అన్నా సరే, ఏదన్నా సరే దానికి మీకు ధోతీ సల్వార్ కన్నా ఏదైనా సరే మీరు స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు ఈ రకమైన స్టిచ్చింగ్ అన్నది మీకు యూజ్ అవుతుంది. అదే చూసారా, ఇటువైపు కూడా 2 కుట్లు కనిపిస్తున్నాయి. ఇవి టాప్ స్టిచ్లోకి వస్తుంది, ఫోల్డింగ్ స్టిచ్లోకి కూడా వస్తుంది అనమాట. 2 మిక్సప్ అయ్యి బేసిక్ స్టిచ్, ఫోల్డింగ్ స్టిచ్, టాప్ స్టిచ్ 3 మిక్సప్ అయి అవుతున్న కుట్టు అనమాట ఇది. దీని తర్వాత ఇది చూడండి, ఫోల్డింగ్కి ఇంకొక రకమైన పద్ధతి చూపిస్తాను. ఒకవేళ సల్వార్ గురించి మీకు క్లారిటీ కావాలి అనుకుంటే కనుక ఇలా మనం కుట్టిన తర్వాత సల్వార్కి పై బెల్ట్కి మన బొందు ఎక్కించుకోవడం కోసం అని చెప్పేసి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం. అప్పుడు ఇలా ఫోల్డ్ చేసి దాని తర్వాత ఈ అంచును చూసారా, దీన్ని చిన్నది మాత్రమే ఇలాగ ఫోల్డ్ చేసి ఇది కూడా నేర్చుకోవాలి. ఇలా చిన్న ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ప్రాక్టీస్ అవుతుంది. డైరెక్ట్గా మనం నేర్చుకునే డ్రెస్సుల మీద కాకుండా ఈ రకంగా మీరు చిన్న పీసుల మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అసలు టైలరింగ్ సెంటర్కి మీరు వెళ్ళారంటే కనుక ఈ స్టిచ్చింగ్స్ ప్రాక్టీస్ అయితేనే కానీ మీకు అసలు ఏ డ్రెస్సులు కూడా కటింగ్ చేయడానికి మీకు ఇవ్వరనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా ఇది టాప్ స్టిచ్లోకి వస్తుంది. ఫోల్డింగ్ అండ్ టాప్ స్టిచ్ 2 కూడా మీకు అంటే ఫోల్డింగ్ స్టిచ్, టాప్ స్టిచ్ అన్న ఇదే రెండిట్లోకి వస్తుంది. అంచంటే కుట్టాం, అలాగే ఫోల్డింగ్ కూడా చేసాం. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఈ 2 రకాల కుట్లు కూడా మీకు ప్యాంట్ దగ్గర మీకు యూజ్ అవుతుంది. ఇవి ఎక్కువగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్న దగ్గర, అంచులు కుట్టుకున్న దగ్గర కూడా మీకు ఈ రకమైన కుట్లు వస్తాయి. దాని తర్వాత 4వది, ఇది కూడా 2 లేయర్లు తీసుకున్నాను. ఇలా 2 లేయర్లు తీసుకున్నప్పుడు ఇది చూడండి, ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ వైపు మీకు స్టిచ్చింగ్లు అన్నవి వెళ్తాయి, కానీ ఇది రైట్ సైడ్ వైపు స్టిచ్చింగ్ ఉంటుంది. ఇది చూస్తున్నారా, ఇది నేను ఇలాగే
మార్కింగ్ ఇస్తున్నాను కదా, అంటే రైట్ సైడ్ అని అర్థం. టిక్ పెడితే రైట్ సైడ్ అని అర్థం. ఇప్పుడు ఈ రైట్ సైడ్ 2 అంచుల్ని కలిపి సన్నంగా, ఏ మార్జిన్ తీసుకోలేదు చూడండి, చక్కగా సన్నగా అంచంటే కుట్టుకుంటూ వచ్చేసాను. ఫూట్ మార్జిన్ తీసుకోలేదు. ఫూట్ మార్జిన్ తీసుకుంటే వెడల్పు ఎక్కువైపోద్ది. అంచంటే కుట్టుకుంటూ వచ్చేసాను. ఇది రైట్ సైడ్ వచ్చిన కుట్టు. మరి ఈ అంచులు కనిపించకుండా ఉండాలి అంటే దీన్ని ఇలాగా ఓపెన్ చేయాలి. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ వైపు కుట్టు వచ్చింది. ఇది రాంగ్ సైడ్ వైపు ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా తీయాలి. ఇలా మడిచినప్పుడు ఏదైనా సరే ఇలా మడిచినప్పుడు ఇది ఒకటే కదండి, మీరు మెడ కుట్లు కుట్టుకున్నప్పుడు కానీ, లేదంటే మెడ ఎక్కువగా కుట్టినప్పుడు, లేదంటే అంచులు కుట్టినప్పుడు, కింద అంచులు కుట్టినప్పుడు కూడా ఇలాగే ఈ రకమైన కుట్లు కూడా మీకు వస్తాయి. అంటే ఎక్కువగా డ్రెస్ అంచులు కుట్టినప్పుడు, బ్లౌజ్ మెడ కుట్టినప్పుడు, అంటే అంచులు అంటే మెడ అనమాట, మెడ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా కుట్టి వెనక్కి ముక్క తిప్పిన తర్వాత పైనుంచి ఒక కుట్టు కుట్టుకున్నప్పుడు దీన్ని టాప్ స్టిచ్ అంటారు. ఇందాక వేసిన కుట్టు వేరు, ఇప్పుడు వేస్తుంది మనం రాంగ్ సైడ్ వైపుకి తిప్పి ఇలాగా ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాం. ఈ టాప్ స్టిచ్ కూడా నేను వివరిస్తున్నానండి. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే, ఒక కుట్టు రైట్ సైడ్ వేసాం, వెనక్కి తిప్పాం, అంచంటే ఒక టాప్ స్టిచ్ వేసాం, దాని తర్వాత ఇంకొక పాదం ఖర్చుతోని ఇంకొక కుట్టు వేసాం. ఇది డబల్ టాప్ స్టిచ్ అంటారు. ఇది డబల్ టాప్ స్టిచ్. ఇది ఈ సింగిల్ టాప్ స్టిచ్, ఈ డబుల్ టాప్ స్టిచ్ అన్నది మీకు మెడ కుట్టినప్పుడు అంచు మీద పై అంటే రైట్ సైడ్ వైపు కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. 2 రకాలు కలిపి ఒకేసారి మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు లోపల మనం ఒక కుట్టు కుట్టాం కదా, అది ఏమైందో చూద్దాం. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది సింగిల్ టాప్ స్టిచ్, దానిపైన ఉన్నది ఇది డబుల్ టాప్ స్టిచ్. ఇవి కూడా మనకి మెడలు కుట్టుకున్నప్పుడు కూడా మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇది దేనికి యూజ్ అవుతుంది, ఇప్పుడు మనం ఇది కుట్టిన ప్రాసెస్ అన్నది ఎక్కువగా దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక, సైడ్ జాయింట్లు చేసుకున్నప్పుడు దీన్ని ఇంటర్నల్ స్టిచ్చింగ్ అంటారు. ఇంటర్నల్ స్టిచ్చింగ్, ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ రెండు కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే చూడండి, మనం రైట్ సైడ్ వైపు అంచు కుట్టినప్పుడు ఈ అంచులు అనేవి మనకి రైట్ సైడ్ వైపు వచ్చాయి. మళ్ళీ వెనకాల మడిచి టాప్ స్టిచ్లు వేసేటప్పటికి చూసారా, రైట్ సైడ్ వైపు అంచు కనిపించట్లేదు, రాంగ్ సైడ్ వైపు కూడా అంచులు కనిపించట్లేదు. ఈ రకమైన కుట్టు ఎక్కువగా మనం యూజ్ చేసేది బ్లౌజ్ అంచుల్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు, బ్లౌజ్ అంచులు ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటి స్టిచ్చింగ్ చేస్తే మనకి అంచులు అంటే ఈ దారాలు వచ్చే అంచులు కనిపించకుండా ఇన్విజిబుల్గా లోపల వైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. రైట్ సైడు కనిపించవు, రాంగ్ సైడ్ కూడా కనిపించవు. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి వచ్చేసి ఇది చూడండి, ఈ రకంగా మనం అంచుల్ని కుట్టుకోవాల్సి వస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు బ్లౌజు మెడ అంచులు కానీ, హ్యాండ్స్కి చేతులకి కానీ, లేదంటే డ్రెస్ అంచులు కానీ ఏదైనా మీరు మొక్క అతికించుకోవాల్సి వచ్చి వెనక్కి తిప్పాల్సి వచ్చినప్పుడు రైట్ సైడ్ వైపు ఈ మొక్క పెట్టి ఒక పాదం ఖర్చుతోని ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలి. దీని తర్వాత ఈ మొక్కని ఇలా వెనక్కి తిప్పాలి. ఇలా వెనక్కి తిప్పినప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వెనక్కి తిప్పినప్పుడు సింగిల్ టాప్ స్టిచ్, ఇందాక చూపించిన సింగిల్ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కన్నా ఈ మొక్క అంచు మీద కుట్టాలి, మన క్లాత్ మీద కాకుండా ఈ అతికిస్తున్న మొక్క అంచు మీద కుట్టాలి. ఇలా టాప్ స్టిచ్ అన్నది మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీదకి కుట్టు వెళ్ళకూడదు. చూడండి, ఇలా కుట్టి ఈ అంచుని ఇలాగే ఎక్స్ట్రాగా ఉన్నది కటింగ్ చేసి తీసేసిన తర్వాత ఇది లోపల వైపుకి మనం మడిచేటప్పటికి ఏమవుతుందంటే, ఈ టాప్ స్టిచ్ అన్నది వేయడం వల్ల మనకి ఇలా అంచు ఎక్కడికైతే మనం ఇప్పుడు కుట్టిన అంచుని ఫోల్డ్ చేయాలన్నప్పుడు చక్కగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఎక్కడ కూడా ముడతలు వచ్చినట్టుగా కాకుండా ఉండకుండా ఫినిషింగ్గా మీకు ఫోల్డ్ అవుతుంది. ఈ రకమైన స్టిచ్చింగ్స్ అన్నవి మీకు బ్లౌజ్ నడుం దగ్గర కానీ ముక్క అతికించినప్పుడు కానీ, చేతికుట్ల కోసం వేస్తాం కదా, లేదంటే చేతులకు కానీ, అలాగే డ్రెస్సులకు కానీ, డ్రెస్ చేతులకు కానీ ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. చూసారా, లోపల వైపు తిప్పేసి ఈ అంచుని మళ్ళీ ఈ ఫోల్డింగ్ స్టిచ్ ఉంది కదా ఫస్ట్ మీకు చూపించింది, ఆ స్టిచ్చింగ్ అన్నది వేసేసుకోవాలి. ఈ రకంగా ఈ రకమైన స్టిచ్చింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేశారు అంటే కనుక ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ప్రతి డ్రెస్కి మీరు ఏ మోడల్ అంటే స్టిచ్చింగ్ చేసుకోండి, దానికి అన్నిటికీ ఈ స్టిచ్చింగ్స్ మాత్రమే మీకు యూజ్ అవుతాయి ఎక్కువగా. ఇది చూస్తారు ఎంత అందంగా మీకు ఫినిషింగ్ వచ్చిందో. నేను వేసిన టాప్ స్టిచ్ కూడా మీకు రాంగ్ సైడ్ వైపే కనిపిస్తుంది, ఇలా రైట్ సైడ్ వైపు ఏది కనిపించదు. చూసారు, ఈ చివరి కుట్టు కూడా పైకి కనిపిస్తుంది, అంటే రాంగ్ సైడ్ వైపు.
ఈ రకంగా అంచుల్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టిచ్చింగ్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మనం హెమ్మింగ్ చేసుకోకుండా మిషన్ కుట్లే వేసుకుందాము అని అనుకునేటప్పుడు ఈ రకమైన స్టిచ్చింగ్స్, అంటే టాప్ స్టిచ్ వరకు అయితే ఓకే, పైన మా ఫోల్డ్ చేసిన స్టిచ్చింగ్ అన్నది అయితే చేతి కుట్లు వేసుకోవచ్చు, లేదంటే మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఉంచుకోండి. అదే రకంగా ఇలా చూసారు 4 మడతలు పెట్టాను. ఇంకొకటి 4 మడతలు పెట్టి దాని తర్వాత ఇలాగా కింద వైపు నుంచి ఇలా రౌండ్గా మనం షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ స్ట్రైట్గా ఇచ్చి ఈ కార్నర్ దగ్గర చిన్న రౌండ్ తిప్పి ఇలా పైకి స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక 2 ముక్కలు చొప్పున మీకు 4 మడతల మీద కటింగ్ చేసాం కదా, 2 ముక్కలు మీకు వస్తాయి ఇలాగా కర్వ్గా. చూసారా, అర్ధచంద్రాకారంలోని మీకు ఇలా 2 పీసులు వచ్చాయి. ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్టిచ్చింగ్. ఇది పాదం ఖర్చు వెడల్పుని స్టార్ట్ చేయాలి 2 అంచులని. ఇలా స్టార్ట్ చేసి ప్రతిదీ కూడా అంటే అంచంతా కూడా ఈ పాదం ఖర్చు వెడల్పు మాత్రమే ఉండేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఫూట్ మార్జిన్ అన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ రౌండ్ని ఎలా తిప్పాలంటే, ఎలా అయితే అంచు ఉందో ఆ అంచుని ఫూట్ మార్జిన్కి వస్తుందా లేదా చూసుకుంటూ తిప్పుకుంటూ వస్తే, సూదిని చూడొద్దండి, అంచుని మాత్రమే చూడండి. ఈ రకమైన కుట్టు అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట స్టిచ్చింగ్లోని. మీకు నేను స్టిచ్చింగ్ వెరైటీస్ చూపించినప్పుడు సర్కిల్ మోడల్ చూపించాను కదా, అది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ కుట్టు వస్తుంది అనమాట. ఇలా రౌండ్గా కుట్టు మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మెడ కుట్టేటప్పుడు, హ్యాండ్స్ జాయింటింగ్కి, లేదంటే పాకెట్స్ ఇలా రౌండ్ పాకెట్స్ స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా ఈ కరువు తిప్పడం అన్నది, ఇది చూసారా మార్జిన్ కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ కూడా వంకర టింకర్ లేకుండా. స్టార్టింగ్ నుంచి మనం ఫూట్ మార్జిన్ యూజ్ చేస్తే లాస్ట్ వరకు కూడా అదే మార్జిన్ మెయింటైన్ అవ్వాలి. ఆ ఖర్చు అన్నది మాత్రం మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న కట్స్ ఎలా పెట్టేసుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటే కుట్టు వరకు వెళ్ళకూడదు, ఇలాగ అంచు దగ్గర ఇది ఒక కట్ చేయడం అనేది ఇది ఒక పద్ధతి అనమాట. ఎక్కడైతే మీకు రౌండ్ తిరుగుతుందో అక్కడ కట్ చేస్తే వెనక్కి తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రిన్సెస్ కట్ పీసులు జాయిన్ చేయాలన్నా, లేదంటే మెడ మొక్కలు మెయిన్ మెడ మొక్కలు జాయిన్ చేయడానికి, ఇంకొకటి హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఈ స్టిచ్చింగ్ బాగా వస్తే అది మీకు చాలా సునాయాసంగా స్టిచ్చింగ్ చేసుకుంటారనమాట. నేను ఇంత వివరంగా మీకు డీటెయిల్గా చెప్పాను. ఏది స్కిప్ చేయకుండా ప్రతి స్టిచ్చింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నారు అంటే కనుక నెక్స్ట్ వచ్చే క్లాసెస్ మీకు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక ఇదే సేమ్ టు సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక పాకెట్స్ కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. చిన్నపిల్లల ఫ్రాక్లకి పాకెట్స్ పెట్టుకోవడం అని, లేదంటే కనుక పాకెట్స్ మీదనున్న క్యాపులు పెట్టుకోవడానికి కానీ కొద్దిగా లెంత్ తగ్గించుకుంటే ఇవన్నిటికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఈ రకమైన స్టిచ్చింగ్ నేర్చుకున్నారు అంటే కనుక మనకి బ్లౌజ్ డిజైన్స్ వేసుకునేటప్పుడు కూడా మీకు ఈ రకమైన స్టిచ్చింగ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే కనుక డిజైన్స్ అన్నీ బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను చూపించిన ఇన్ని వెరైటీస్ కూడా మీరు చక్కగా నేర్చుకున్నారు అంటే కనుక కంపల్సరీగా ఏదైనా సరే, బ్లౌజ్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, ప్యాంట్లు అవ్వచ్చు, పిల్లల ఫ్రాక్లు అవ్వచ్చు, ఏదైనా సరే మీరు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు. సరేనా అండి? ఇది ఇంతవరకు ప్రాక్టీస్ చేసి నీట్గా ఉంచుకోండి. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లోని మళ్ళీ మనం కలుద్దాం. నేను ఎంతో కష్టపడి మీకు క్లాసులు నేర్పిస్తున్నాను. అదే రకంగా మీరు కూడా ఫాలో అయ్యారు అంటే కనుక మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సరేనండి? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం.